అందరికీ నమస్తే అండి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి హైకోర్టు తాత్కాలికంగా ఊరటనిచ్చిందండి. జూన్ 6వ తేదీ వరకు ఆయన మీద ఎటువంటి చర్యలు తీసుకోవద్దని చెప్పింది. సో సేఫ్, ఆయన స్వేచ్ఛగా మాచర్లు వస్తారు, తిరుగుతారు, కౌంటింగ్ ఏర్పాట్లు చేసుకుంటారు, ఏజెంట్లు నియమిస్తారు, అంతా బాగానే ఉంటుంది, రాజకీయం చేస్తారు. సో అయితే ఆయన్ను ఎందుకు పట్టుకోలేకపోయారు పోలీసులు? నిజంగా ఆయన్ను పట్టుకోవడంలో పోలీసులు ఫెయిల్ అయ్యారా? 8 బృందాలు ఆయన్ను గాలిస్తే, ఆయన్ను వెతుక్కుంటూ తిరిగితే నిజంగా ఆయన ఆచూకీ దొరకలేదా? లేదా పోలీసులు ఏమైనా గేమ్ ఆడారా? సార్ మీరు అక్కడ సేఫ్గా ఉండండి, మేము ఇటువైపు ఉన్నాం, మీరు ఇటు రావద్దు, లేదా మేము అటు వస్తాం, మీరు వేరే చోటకు వెళ్ళిపోయింది అనే ఏమైనా ఇంటర్నల్ సేఫ్ గేమ్ ఆడారా? లేదా ఇటు పోలీసుల తరపున అటు ఆయన తరపున ఇద్దరికి మిస్కమ్యూనికేషన్ వచ్చేలా చేసి, ఇద్దరిని డైవర్ట్ చేసి, ఇద్దరిని కూడా తప్పించి ఎవరైనా ఒక సెంటర్ పాయింట్ గేమ్ ఆడారా అనే అనుమానాలు ఉన్నాయి. పోలీసుల మీద అనుమానాలు ఉన్నాయి. మరోవైపు ఈసీ మీద కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి. వెబ్కాస్టింగ్ జరిగింది, వెబ్కాస్టింగ్ పెట్టారు అంటే సీసీ కెమెరాల ద్వారా రికార్డ్ అవుతోంది, అక్కడ ఏం జరుగుతోందో ఏం జరిగింది అనేది సీసీ కెమెరాల ద్వారా రికార్డ్ అయింది. మే 13వ తేదీన పోలింగ్ జరిగింది. మే 13వ తేదీ సాయంత్రానికి మొత్తం అన్ని సీసీ కెమెరాల్లో రికార్డ్ అవుతాయి. ప్లస్ అక్కడ జరిగిన విషయాన్ని పీఓలు, ఏపీఓలు, ఉన్నతాధికారులు ఖచ్చితంగా సమాచారం ఇస్తారు. సరే ఇక్కడ ఇలా జరిగింది అనేది ఆర్ఓకి సమాచారం ఇస్తారు. ఆర్ఓ ద్వారా జిల్లా కలెక్టర్కి వెళ్తుంది, జిల్లా కలెక్టర్ ద్వారా ఈసీకి వెళ్తుంది. సో ఈసీకి అలా వెళ్ళిన వెంటనే ఇదిగో పలానా పోలింగ్ బూత్లో పలానా గొడవ జరిగింది, పలానా వ్యక్తి ఈవీఎంను పగలగొట్టారు అని ఈసీకి వెళ్ళినప్పుడు ఈసీ వాళ్ళు ఖచ్చితంగా వీడియో చూసే ఉంటారు. మరో వీడియో చూసినప్పుడు ఎందుకని వెంటనే అతన్ని అరెస్ట్ చేయమని చెప్పలేదు? సో అనుమానించాల్సిన వ్యవహారం. వీడియో ఖచ్చితంగా ఆ రోజే చూసే ఉంటారు, కానీ ఎందుకని అక్కడ అరెస్ట్ చేయమని వెంటనే చెప్పలేదు? ఆ వీడియోని బయట ప్రపంచం చూసిన తర్వాతే ఎందుకు అతని కోసం 8 పోలీసు బృందాలు గాలించాలి? అతని మీద కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్గా ఉంది, అతన్ని తక్షణమే అరెస్ట్ చేసేస్తాం, అతని మీద 10 సెక్షన్ల కింద కేసులు పెట్టాం, అతనికి 7 ఏళ్ల జైలు శిక్ష పడుతుంది అని ఎందుకు భుజాలు చరుచుకోవాలి? ఈసీ కొన్ని అనుమానాలు ఉన్నాయా లేదా? బయట ప్రపంచం చూసే వరకు దాన్ని గోప్యంగా ఉంచాలని చూసిన మాట వాస్తవం. బయట ప్రపంచం చూసే వరకు గుర్తు తెలియని వ్యక్తి ఎవరో వచ్చి ఈవీఎం పగలగొట్టారు అని బయట ప్రపంచాన్ని నమ్మించాలని చూశారన్న మాట వాస్తవం. సో ఈ వ్యవహారంలో ఖచ్చితంగా పోలీసులు ఒక డబుల్ గేమ్ ఆడారు, ఈసీ కూడా ఒక డబుల్ గేమ్ ఆడింది. మొత్తం అన్నీ తెలిసినప్పటికీ రిస్క్ తీసుకోవాలా. ఇట్ మీన్స్ రిస్క్ తీసుకోవాలా. ఎందుకంటే ఒకవేళ మళ్ళీ వైసీపీ గెలిస్తే, పిన్నెల్లి గారు మళ్ళీ గెలిస్తే, వాళ్ళ పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా సోకాల్డ్ ఈసీలో కూడా ఉండేది మనుషులేగా, ఈసీలో కూడా ఉండేది అధికారులేగా, వాళ్ళకు కూడా కొన్ని సెంటిమెంట్స్, కొన్ని ఎమోషన్స్, కొన్ని వ్యవహారాలు ఉంటాయిగా. రేపు పొద్దున్న అధికారంలోకి వచ్చాక వాళ్ళు కూడా ఇక్కడే పనిచేయాలిగా. సో ఖచ్చితంగా వాళ్ళ స్కిన్ వాళ్ళు సేఫ్గా చూసుకోవాలి కదా, పాయింట్ నెంబర్ 1. సో అంటే ఎంతో కొంత భయం ఉంటుంది మనసులో. మరోవైపు పోలీసులు ఎవరైతే అతన్ని పట్టుకోవాలని చూశారో ఆ 8 బృందాలు వాళ్ళకు కూడా ఖచ్చితంగా సేమ్ వర్తిస్తాయి. వాళ్ళు కూడా వాళ్ళ రక్షణ వాళ్ళు చూసుకుంటారు కదా. అనవసరంగా ఇప్పుడు ఏదో ఈసీ కంట్రోల్లో ఉన్నాము, పోలింగ్ రిజల్ట్ లేదు, ఇప్పుడు పట్టేసుకుందాము, సీరియస్గా కేసును తీసుకుందామని రేపు పొద్దున్న వెళ్ళి హీరోయిజం చేసి ఆయన అరెస్ట్ చేసేస్తే, జూన్ 4వ తేదీ తర్వాత వైసీపీ అధికారంలోకి వస్తే, ఆయన గెలిస్తే ఖచ్చితంగా ఆయన ఫుల్ పవర్ఫుల్ పొజిషన్లోకి వెళ్తే ఎవరైతే పోలీసులు ఉన్నారో, ఈ టైంలో స్పీడ్గా ఉన్నారో వాళ్ళ మీద ఏదో ఒక విధంగా కక్ష సాధింపు ఉంటుంది. అంటే ఇక్కడ రిస్క్ తీసుకోవడానికి ఈసీ కానీ పోలీసులు కానీ ఇష్టపడలేదు. మనకెందుకు రిస్క్? జూన్ 4వ తేదీ వరకు కాస్త కళ్ళు మూసుకుందాం అనుకున్నారు. వాళ్ళు కళ్ళు మూసుకునే సమయానికి ప్రపంచం కళ్ళు తెరిచింది. ప్రపంచం కళ్ళు తెరిచేసరికి వామ్మో మనం కళ్ళు మూసుకోకూడదు, వాళ్ళందరూ కళ్ళు తెరిచారు, మనం దొరికిపోతాము, మనం కళ్ళు మూసుకున్నట్టు దొరికిపోతాము, సో మనం కూడా కళ్ళు తెరుద్దాం, మనం కూడా ఆయన పట్ల ఆయన మీద సీరియస్గా ఉన్నట్టు యాక్ట్ చేద్దాం, మనం కూడా ఆయన్ను విపరీతంగా పట్టుకోవడానికి ప్రయత్నించినట్టు చెప్పేద్దాం, మనం కూడా ఆయన మీద 7 ఏళ్ల జైలు శిక్ష పడుతుంది, 10 కేసులు పడ్డాయి, మేము సీరియస్గా ఉన్నాము, ఈసీ సీరియస్గా ఉంది, ఎనీ టైం అరెస్ట్ చేద్దామని కొన్నాళ్ళు ప్రపంచాన్ని నమ్మిద్దాము. ఆ తర్వాత 2 రోజుల తర్వాత ప్రపంచం అంతా మారిపోద్ది, ఈ ఇష్యూ మర్చిపోద్ది, అప్పుడు మన సేఫ్లో మనం ఉన్నట్టే అని బహుశా ఆ అధికారులు ఎవరైతే ఈ పోలీస్ అండ్ ఈసీలో ఉన్నారో ఆ అధికారులు భావించి ఉండొచ్చు. అందుకే ఈ డబుల్ గేమ్ ఆడి ఉండొచ్చు, అందుకే ఆయన్ను తప్పించి ఉండొచ్చు, అందుకే ఆయన్ను పట్టుకోకుండా కాస్త రిలీఫ్గా వదిలేసి ఉండొచ్చు. సో అది జరిగిందైతే అది బేసిక్గా. ఎందుకంటే నిజంగా డెడికేటెడ్గా, అంకిత భావంతో, సీరియస్గా, సిన్సియర్గా పనిచేసి ఉంటే వెబ్కాస్టింగ్ నమోదైన ఆ రోజే, ఆ గంటలోనే, ఆ రోజు రాత్రే ఎట్ ఎనీ టైం అరెస్ట్ చేసేవాళ్ళు. ఆయన హైదరాబాద్ వెళ్ళినట్టు తెలుసు, ఆయన మీడియాతో మాట్లాడుతున్నట్టు తెలుసు, ఆయన ఎక్కడున్నాడో తెలుసు, కానీ పట్టుకోలేదంటే
ఆయన విషయంలో కొంత భయము మొహమాటము అన్నీ ఉంటాయి.